ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ స్థితిలో ప్రభువును స్తుతించే భాగ్యాన్ని ప్రసాదించి పోషిస్తున్నాడని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. हे प्रियो परमेश्वर आपको आशीष करते हुए इस स्थिति में प्रभु को स्तुति करने का भाग्य देकर पोषण कर रहा है, इसलिए मैं प्रभु की स्तुति करता हूँ. మహోన్నతుడైన దేవుడు తనను ఆరాధించు, ఆశ్రయించు, సేవించు వారిని ఎన్నటికీ చేయవిడిచే దేవుడు కానే కాదు. परम प्रधान परमेश्वर उनकी आराधना करने वाले, शरण लेने वाले और सेवन करने वाले का कभी हाथ छोड़ने वाला नहीं है. ఎన్నటికీ ఆయన కరుణా కటాక్షము వాత్సల్యము మనకు దూరాన్ని నిలిచేది కూడా కాదు. कभी भी उनकी दया, करुणा और ममता हमसे दूर ठहरने वाला नहीं है. ప్రార్థించినప్పుడు సమీపముగా నిలిచే దేవుడు, प्रार्थना करते समय समीप रहने वाला परमेश्वर, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యుత్తమముగా చేయు శక్తి కలిగిన దేవుడు, हमारी विनती और समझ से कहीं अधिक काम करने वाला परमेश्वर, ఆయన మహోన్నతుడు, మహోపకారి అయిన ప్రభువు, वो परम प्रधान और महोपकारी परमेश्वर है. సదాకాలం మనతో ఉండువాడు, మనలను నడిపించు దేవుడు, सदा हमारे साथ रहने वाला और हमारी अगुवाई करने वाला परमेश्वर है. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట మనం చదువుతాము. उनके बारे में पवित्र शास्त्र में एक भली बात हम पढ़ेंगे. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వాక్యంలో చదివినప్పుడు, यशायाह 44 का 9 पद अगर हम पढ़ेंगे तो, నన్ను పోలిన వాడెవడునూ లేడు, और मेरे तुल्य कोई भी नहीं है. ఆయనకు ఆయనగా పరిచయం చేసుకుంటున్న, ప్రకటిస్తున్న సత్యవాక్కు, वो खुद अपने बारे में परिचय करा के प्रकट करने वाला सच्चा वचन, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. मेरे तुल्य कोई नहीं है. ఈ మాట చెప్పడానికి ఎంత శక్తి కావాలి, ఎంత బలము కావాలి అనేది మీరు విశ్లేషిస్తే అంత శక్తి సామర్థ్యత కలిగిన వాడు ఆయన ఒక్కడే అనేది రుజువవుతుంది. ये बात कहने के लिए कितना सामर्थ्य चाहिए और कितना ताकत चाहिए, अगर आप विश्लेषण करने से वो अकेले ही बेहद शक्तिशाली और सामर्थ्य है, ये साबित होगा. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు पवित्र शास्त्र में हम जांचने से ఏ విషయంలో ఆయన ఘనమైన వాడు, గొప్పవాడు, ఆయనను పోలిన వాడు లేడు అనేది అనేక విషయాలు ఉన్నప్పటికీ ఒక రెండు మూడు విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. किस विषय में वो महान और उत्तम है. बहुत से विषय है जहाँ ये साबित होता कि उसके तुल्य कोई नहीं है, लेकिन मैं आपको 2-3 बातें परिचय कराऊंगा. మొదటి అనుభవం ఏంటంటే, पहला अनुभव क्या है? సహాయము చేయుటలో ఆయనను పోలిన వాడు మరొకడు లేడంటే. सहायता करने में उनके तुल्य कोई नहीं है. దినవృత్తాంతాల 2వ గ్రంథం दूसरा इतिहास 14వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతాను. 14 अध्याय 11वां वचन में पढ़ूंगा. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వానికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. हे यहोवा, जैसे तू सामर्थ्य की सहायता कर सकता है, वैसे ही शक्तिहीन की भी. हे हमारे परमेश्वर यहोवा, हमारी सहायता कर, क्योंकि हमारा भरोसा तुझे पर है. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా उस बड़ी सेना के हाथों में बिना हारे. అంటే ఈ విస్తార సైన్యమును ఓడించడానికి శక్తి మన దగ్గర లేనప్పుడు, मतलब उस बड़ी सेना को हराने की शक्ति जब हम में नहीं होती ఆ है, బలము మనకు లేనప్పుడు, वो सामर्थ जब हम में नहीं होती है, శక్తి సామర్థ్యత మన యందు కానరానప్పుడు, शक्ति और सामर्थ जब हम में दिखाई नहीं देता है, ఆయన మనల్ని త్రోసివేయక, తోలనాడక, గెంటివేయక, శక్తి లేని, బలము లేని, నిస్సహాయపు పరిస్థితుల్లో ఉన్న మనకు సహాయము చేయటంలో ఆయన వంటి వాడు ఇంకెవ్వరు కూడా లేరు. बिना टुकराए, बिना तिरस्कार किए, बिना धकेले, शक्तिहीन, कमजोर और लाचार हालात में रहने वाले हमको सहायता करने में उनके तुल्य कोई और नहीं है. ఎవరైనా కానీ బలవంతుల పక్షాన చేరుతారు, हर कोई सामर्थ्य के पक्ष में रहते हैं, శక్తివంతుల సరసన నిలబడతారు. शक्तिशाली लोगों के समीप रहते हैं.
సామర్థ్యత కలిగిన వారితో కలిసి అడుగులు వేస్తారు. सामर्थ्य लोगों के साथ अपना कदम उठाते हैं। నిస్సహాయపు పరిస్థితుల్లో నిలిచిన వానికి అండగా దండగా బలముగా సహాయము చేసేటట్లు ఎవరు నిలవగలుగుతారండి? बेबस हालात में हमारे सहारा सहयोग बनकर और बलपूर्वक सहायता करने के लिए कौन खड़ा होगा? ఆయన సహాయం చేస్తాడు. वो हमारी सहायता करेगा, ఆశ్చర్యకరమైన సహాయం చేస్తాడు. आश्चर्यजनक सहायता करेगा, ఊహించని సహాయం చేస్తాడు. कल्पना से बाहर सहायता करेगा। శక్తి లేని వానికి శక్తినిచ్చి బలము లేని వానికి బలమునిచ్చి ఆయన విజయముతో వారిని విజయ ఉత్సవములతో ఊరేగిస్తాడు. शक्तिहीन को शक्ति देकर, कमजोर को ताकत देकर विजयोत्सव से फिराएगा। గనుక ఆయనను పోలిన వాడు సహాయము చేయుటలో ఎవ్వరు కూడా లేరండి. इसलिए उनके तुल्य सहायता करने के लिए कोई नहीं है। మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతున్నానండి. निर्गमन 15 अध्याय 11वां वचन में पढ़ूंगा। యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. हे यहोवा, देवताओं में तेरे तुल्य कौन है? तू तो पवित्रता के कारण महाप्रतापी। స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? और अपनी स्तुति करने वालों के भय के योग्य और आश्चर्य कर्म का करता है। అద్భుతములు చేయి విషయములో ఆయన వంటి వాడు లేడట. आश्चर्य कर्म करने में उनके तुल्य कोई नहीं है। నిజమే, ఆయన ఆశ్చర్యకరుడు. सच है, वो आश्चर्य करता है, అద్భుతములు చేయగలిగిన వాడు. अद्भुत काम करने वाला है। ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదండి. उसके लिए कुछ भी असंभव नहीं है, ఆయనకు సమస్తము సాధ్యమే. उसके लिए सब कुछ संभव है। ఆకాశంలో నుంచి మన్నాను కురిపిస్తాడు, आकाश से मन्ना को बरसाएगा, అదే ఆకాశంలో నుంచి అగ్నిని కురిపిస్తాడు. वही आकाश से आग को बरसाएगा, ఆకాశంలో నుంచి వర్షాన్ని కురిపిస్తాడు, आकाश से वर्षा को बरसाएगा, ఆకాశంలో నుంచి మంచును కూడా కురిపిస్తాడు. और आकाश से ओस को भी बरसाएगा। ఇన్ని అక్కడి నుంచి ఎలా వస్తాయి? इतने सब कुछ वहाँ से कैसे आएगा? అది ఆయనకే సాధ్యం. वो उनके लिए ही संभव है। ఓడిన చోటే జయాన్ని ఇస్తాడు, जहाँ हम हारते हैं वही हमको जीत दिलाते हैं, తల వంపులు కలిగిన చోటే తల ఎత్తి నడిచేటట్లు చేస్తాడు. जहाँ हमको सिर झुकाना पड़ता है वही वह हमारे सिर को ऊंचा उठाता है, విసిగిపోయిన దగ్గరే మనకు విస్తారమైన దీవెన కలిగిస్తాడు. जहाँ हम उब जाते हैं वही हमको बहुतायत से आशीष देता है। అలసిన వానికి సొమ్మసిలిన వానికి బలం ఇచ్చి ఆయన నిలిపి నడిపి స్థిరపరచుటకు శక్తి గల దేవుడు, అద్భుతములు చేయగలవాడు. थके अचेत हुए लोगों को शक्ति देकर वो खड़ा करके अगुवाई करके स्थिर करने में शक्तिशाली परमेश्वर और अद्भुत करने वाला परमेश्वर है। గారడీలు కాదు, जादू नहीं, గారడీలు వేరు, అద్భుతాలు వేరు. जादू अलग है, अद्भुत अलग है। మృతతుల్యమైన శరీరానికి జీవాన్ని ఇస్తాడు, मृततुल्य शरीर को जीवन प्रदान करता है, ఎండిన ఎముకలకు బలాన్ని ఇస్తాడు. सूखे हड्डियों को वो शक्ति प्रदान करता है, ఎండిన ఎముకలలో నుంచి శబ్దాన్ని పుట్టిస్తాడు. ఈ ఎండిన ఎముకల్నే బలమైన సైన్యముగా మారుస్తాడు. सूखे हड्डियों में से शब्द उत्पन्न करता है, ये सूखे हड्डियों को ही ताकतवर सेना बनाता है। మన బ్రతుకుల్లో కూడా ఆయన అద్భుతాలు చేయటకు ఆయన శక్తిగల దేవుడు. हमारे जीवन में भी वो अद्भुत काम करने के लिए वो सामर्थ्य परमेश्वर है। ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా అద్భుతాలు చేయడానికి ఆయనతో సరిపోల్చగలిగిన వాడు ఎవరు కూడా లేనేలేరు. कहीं भी कभी भी हमेशा उनके जैसे अद्भुत काम करने के लिए उनके तुल्य कोई नहीं है। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा हो। మీరు ఆశించండి, ప్రార్థించండి, కానీ విని ఎరుగని అద్భుతాలు మీ బ్రతుకులలో ఆయన చేయుగాక. आप आशा करिए, प्रार्थना करें, अनसुने अद्भुत काम परमेश्वर आपके जीवन में करे। ఆఖరిగా మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. आखिरी में एक और बात मैं आपको याद दिलाऊंगा। దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుతానండి. दूसरा इतिहास 6 अध्याय 14वां पद में पढ़ूंगा। యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచునుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. हे यहोवा, हे इज़राइल के परमेश्वर, तेरे समान ना तो स्वर्ग में और न पृथ्वी पर कोई ईश्वर है। तेरे जो दास अपने सारे मन से अपने को तेरे सम्मुख जानकर चलते हैं, उनके लिए तो अपनी वाचा पूरी करता और करुणा करता रहता है। ఈ వాక్య భాగంలో
నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుటలో ఆయన వంటి వాడు ఎవరు కూడా లేరటండి. इस वचन में अपनी वाचा पूरी करते हुए करुणा दिखाने वाले उनके जैसे कोई नहीं है. ఆయన ఒక నిబంధన చేస్తే భూమి ఆకాశములు గతించిన ఆయన నిబంధన మేరడు. अगर वो कोई वाचा बांधने से आकाश और पृथ्वी टल जाए, लेकिन उनकी वाचा कभी नहीं टलता है. ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ ఎంత మాత్రం నిరర్ధకం కానే కాదు. वो जब आज्ञा देते हैं तो वो आज्ञा कभी निरर्थक नहीं होता है. యుగాలు గతించిపోవచ్చు, युग बीत सकते हैं, తరాలు గతించిపోవచ్చు, पीढ़ियां भी बीत सकते हैं, ఆయన నిబంధన గతించదు. लेकिन उनकी वाचा कभी नहीं टलेगा. ఆయన నిబంధన చేసి ఆయన కనికరము చూపుట యందు ఆయన అలక్ష్యం చేసేవాడు కానే కాదండి. वो वाचा पूरी करने में और करुणा दिखाने में बिल्कुल लापरवाह नहीं है. 1000 తరముల వరకు ఆయన కరుణ చూపించే దేవుడు. हजारों पीढ़ियों तक वो करुणा दिखाने वाला परमेश्वर है. 1000 తరముల వరకు నిబంధనను నెరవేర్చువాడు ఆయన. हजारों पीढ़ियों तक अपनी वाचा पूरी करने वाला परमेश्वर है. ఆనాడు అబ్రహాము, ఇసాకు, యాకోబులతో చేసిన నిబంధన ఈనాటికి నెరవేర్చుచున్న మహనీయుడు ఆయన. उस दिन अब्राहम, इसहाक और याकूब के साथ जो वाचा बांधा है, आज तक वो पूरी करने वाला महान परमेश्वर है. ఎన్నటికి మాట తప్పని మడిమి తిప్పని మహనీయుడు, సర్వశక్తి గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. कभी भी बात नहीं टालने वाला और न पीठ दिखाने वाला महान सर्वशक्तिमान परमेश्वर एक है, वो ही नाजरत यीशु. ఆయనను పోలిన వాడు మరొకడు లేనే లేడు. उसके तुल्य कोई और है ही नहीं. ఆయనతో సమమైన వాడు మరొకడు లేనే లేడు. उनके समान कोई और है ही नहीं. ఆయన ఒక్కడే వేల్పులలో ఘనుడు. देवताओं में वो एक ही महान है. ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్నే మహిమపరుద్దాం. उनकी ही स्तुति करेंगे, उनकी ही आराधना करेंगे और उनकी ही महिमा करेंगे. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. सिर झुकाइए, प्रार्थना करेंगे. సత్య స్వరూపేగు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. हे सत्य स्वरूपी प्रभु, हम आपको धन्यवाद देते हैं प्रभु. వేల్పులలో ఘనుడవు, సృష్టికర్త అయిన వాడవు, ఆది సంభూతుడవు, అల్ఫా ఒమేగా ఉన్న దేవుడవు. देवताओं में महान सृजनहार, आदि स्वरूप और अल्फा ओमेगा परमेश्वर है. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, आपकी आराधना करते हैं, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. आपकी स्तुति करते हैं. సహాయము చేయుటలో నీ వంటి వాడు లేడు. सहायता करने में आपके जैसे कोई नहीं है. అద్భుతములు చేయు నీ వంటి వాడు ఎవరు కూడా లేనే లేరు. अद्भुत काम करने में तेरे तुल्य कोई नहीं है. నిబంధనను నెరవేర్చి కనికరం చూపుటలో నీ వంటి వాడు లేనే లేడు. वाचा को पूरी करके करुणा दिखाने में आपके तुल्य कोई नहीं है. ఏమని నిన్ను స్తుతించగలము? क्या कहते हुए आपकी स्तुति कर सकते हैं? ఏమని నిన్ను ఆరాధించగలము? क्या कहते हुए आपकी आराधना कर सकते हैं? ఏమని నిన్ను మహిమపరచగలము నాయనా? क्या कहते हुए आपकी महिमा कर सकते हैं? ఆపాదమస్తకునికి అంకితం చేసుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ नक्शे शिक तक आपको सौंपते हुए, सिर झुकाकर दंडवत करते हुए, యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके विनती करते हैं पिता. ఆమేన్. आमीन. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रभु आप सबको आशीष दे. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. विशेष अनुग्रह मेरा परमेश्वर आपको बहुत आयत से दे. ఆమేన్. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.